మీరు కోరుకున్న దానికోసం పోరాడకపోతే మీరు కోల్పోయిన దానికోసం ఏడవకండి. చర్యలేని దృష్టి కేవలం కల మాత్రమే. ప్రజలు మిమ్మల్ని విశ్వసించే ముందు మిమ్మల్ని మీరు రాజుగా చూసుకోండి. మీతో మీరు యుద్ధంలో గడపడానికి జీవితం చాలా చిన్నది. తప్పుడు సలహా కంటే హీనమైన శత్రువు లేదు. దెబ్బతిన్న వ్యక్తులు బలంగా ఉన్నారు, ఎందుకంటే జీవితంలో వారికి ఎలా జీవించాలో తెలుసు. ఇతరుల అభిప్రాయాలపై మీ స్వంత స్వీయ విలువను ఆధారం చేసుకోకండి. మనల్ని నిర్వచించేది మనం పడిపోయిన తర్వాత ఎంత బాగా పైకి లేస్తామో అనేది మాత్రమే. మీకు మోసం చేయడం అంత సులభం కాకపోవడం వలన కొన్నిసార్లు ఇతర వ్యక్తులు మీతో వ్యవహరించే ప్రవర్తన తీరు కష్టంగా అనిపిస్తుంది. మీకు మీ భావన ఎలా అనిపించినా మీరు ఎలా ప్రవర్తిస్తారో దానికి మీరు ఎల్లప్పుడూ బాధ్యత వహించాలి. ఇతరులు మీ నుండి ఏమి ఆశిస్తున్నారో దానికి మీరు బాధ్యత వహించరు. మీ స్వంత విధ్వంసక ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. వస్తువులను గుడ్డిగా ఉపయోగించడం మనల్ని అంధులను చేస్తుంది. వ్యక్తులు వారి పట్ల మీ వైఖరిలో మార్పును గమనిస్తారు, కానీ మిమ్మల్ని మార్చిన వారి ప్రవర్తనను గమనించలేరు. ప్రజలు మీతో ప్రవర్తించే విధంగా మీరు వారి పట్ల ప్రవర్తించడానికి ఎప్పుడూ భయపడకండి. వ్యక్తులు మిమ్మల్ని విలువ తక్కువగా చూసినప్పుడు వారి విలువను ఎంతో ఎత్తులో ఉంచవద్దు. నేను నిజంగా మంచి వ్యక్తిని, కాని ఎవరైనా మీకు భిన్నంగా చెబితే వారు నాకు ఏమి చేశారో వారిని అడగండి. మన పుట్టుకే నిజమైనది గాని మనం పరిపూర్ణంగా ఉండడానికి కాదు. మీ దగ్గరి డబ్బును, మీ యొక్క ప్రతికూలతలను ఇతర వ్యక్తులచే ఎప్పుడూ నియంత్రించబడనీయకండి. మీరు ఎంతో దయతో ఉదారంగా ఉన్నా కృతజ్ఞత లేని వ్యక్తిని మీరు ఎన్నటికీ సంతృప్తి పరచలేరు. ఒకరి భావాలను ఎప్పుడూ జోక్గా తీసుకోకండి. అది ఎంత చెడుగా అనిపిస్తుందో మీకు ఎప్పటికీ తెలియదు. ఎవరితోనైనా గౌరవంగా ప్రవర్తించడానికి ఏ ఖర్చు ఉండదు. ఇతరులను చెడ్డగా చూడటం వలన మీరు మంచిగా కనిపించరు. మనం మోస్తున్న బరువైన భారాలు మన తలలోని ఆలోచనలు. చింతించడం ఎప్పటికీ రాబోయే ఫలితాన్ని మార్చదు. వినయంగా ఉండండి. మీరు ఇతరుల కన్నా మంచివారని ఎప్పుడూ అనుకోకండి. మనమందరం ఏమీ లేకుండా ఈ లోకాన్ని ఎప్పుడైనా విడిచిపెడతాము. మీరు మనిషిగా ఎదగాలనుకుంటే మంచి ఉద్దేశ్యాలతో చెడ్డ వ్యక్తిగా మారడానికి సిద్ధంగా ఉండండి. కష్ట సమయాల్లో మీకు సహాయం చేసిన వారిని, మిమ్మల్ని విడిచిపెట్టిన వారిని, మిమ్మల్ని కష్ట సమయాల్లో ఉంచిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి. మిమ్మల్ని విస్మరించే వ్యక్తులకు మీకు అవసరమైనంత వరకు దూరంగా ఉండండి. ప్రజలు చెప్పేది నేను ఇకపై వినను, వారు చేసే పనులను మాత్రమే నేను చూస్తుంటాను. ప్రవర్తన ఎప్పుడూ అబద్ధం కాదు. మీకు మీరే ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం కాదు. నిబద్ధత అనేది ఒక చర్య, ఒక మాట కాదు. ప్రజలు నన్ను ద్వేషించినప్పుడు నేను పట్టించుకోను. ఛాంపియన్లు సరిగ్గా వచ్చే వరకు ఆడుతూనే ఉంటారు. చెత్త ఆలోచనలతో కాకుండా జ్ఞానంతో మీ మనస్సును పోషించుకోండి. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించవద్దు. ఇతరుల మాటలను వినడం వల్ల మీ దృష్టి అప్డేట్ అవుతుంది. మీ నాలుక సృష్టి యొక్క సాధనం. అది ప్రేమని, ద్వేషాన్ని కూడా సృష్టించగలదు. కాబట్టి తెలివిగా మాట్లాడండి. మీరు పవిత్రమైన ఉద్దేశాలను, స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు ఎటువంటి విచారం ఉండదు. ఒకసారి మీరు మీ ఉనికి యొక్క శక్తిని గ్రహించిన తర్వాత మీరు ఎక్కడ పడితే అక్కడ స్థిరంగా ఉండడానికి ఇష్టపడరు. ఎవరైనా నిజం చెబుతున్నారని వేరెవరైనా నొక్కి చెప్పినట్లయితే అసలు వారు అబద్ధం చెబుతున్నారని మీరు అనుకోవచ్చు. మీరు ఒంటరిగా ఉండటం ద్వారా చాలా నేర్చుకుంటారు. అనుభవం కష్టతరమైన గురువు. ఇది మీకు మొదట పరీక్షను, తరువాత పాఠాన్ని నేర్పిస్తుంది. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండటానికి ఏదైనా కనుగొనండి. మీరు ఇతరుల కోసం ఎంత చేస్తున్నారో ఎవరూ చూడరు. మీరు చేయనిది మాత్రమే చూస్తారు. మీరు జీవితపు ఆటను అర్థం చేసుకున్నప్పుడు భయపడరు. ప్రతి పరిస్థితిలో మీరు పొందడానికి చేదునిగాని, మంచినిగాని ఎంచుకోవచ్చు. జీవితంలోని ప్రతిదీ మీకు పాఠాన్ని నేర్పుతుంది. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు మీరు చేసేది మీ రేపటిని మెరుగుపరుస్తుంది. మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి. ఒకసారి చెప్పబడితే అవి క్షమించబడతాయేమో గాని మరచిపోలేరు. జీవితంలో నెమ్మదిగా వెళ్ళడానికి భయపడకండి, నిలబడటానికి మాత్రమే భయపడండి. చర్యలేని దృష్టి పగటి కల, దృష్టిలేని చర్య ఒక పీడకల.
నిశ్శబ్దానికి కూడా ఒక స్వరం ఉంటుంది గాని దానిని అర్థం చేసుకోవడానికి కూడా ఒక ఆత్మ కావాలి. మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేసే విషయాలు అవే మీ కళ్ళు తెరిపిస్తాయి కూడా. సుఖమే పురోగతికి శత్రువు. మీరు ఇతరుల అభిమానాన్ని గెలుచుకోవడానికి ఎంత ప్రయత్నించినా కొంతమంది మిమ్మల్ని ఇష్టపడరు. మీరు ఇతరుల రహస్యాలను ఉంచడంలో మంచివారు కాబట్టి వారు మీ కోసం కూడా అదే చేస్తారని దీని అర్థం కాదు. మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా ఇష్టపడితే మీకు ఇతరుల అవసరం అంత తక్కువగా ఉంటుంది. మీరు కొన్నిసార్లైనా సరిగ్గా ఉంటే పెద్దగా పట్టింపు ఉండదు. మీ కోపానికి మిమ్మల్ని మీరే శిక్షించుకోబడతారు. మీరు మీ స్వంత శరీర కష్టంతో అలసిపోయినప్పుడు నిజమైన వృద్ధి ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ అనేది లక్ష్యాలు మరియు సాధనల మధ్య వారధి. కాంతి ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే కొంతమంది మాట్లాడింది మీరు వినే వరకు ప్రకాశవంతంగా కనిపిస్తారు. చర్య లేకుండా ప్రేమ లేదు, రుజువు లేకుండా నమ్మకం లేదు. క్షమించండి అనే మాట మార్పు అనేది లేకుండా ఏమీ ఉండదు. చింతించకండి, మీలాంటి వారు దొరకనప్పుడు ఎదుటివారే మీ విలువను గుర్తిస్తారు. ఆకలి అనేది స్వీయ క్రమశిక్షణ యొక్క మొదటి అంశం. మీరు తినే, త్రాగే వాటిని నియంత్రించగలిగితే మిగతావన్నీ నియంత్రించవచ్చు. మీరు ఆలోచన నుండి చర్యకు ఎంత వేగంగా వెళ్తారో అంత వేగంగా మీరు గెలుస్తారు. ఎల్లప్పుడూ మీకు మీరుగానే ఉండండి. ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు, మీరు పట్టించుకోనవసరం లేదు. మీకు అత్యున్నత స్థాయి గౌరవం ఏమిటంటే మీ వెనుక మీ పేరును సమర్థించే వ్యక్తి ఉండటమే. నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పే వారిని నమ్మవద్దు, మీకు ఆ ప్రేమను చూపించే వారిని నమ్మండి. చాలా తరచుగా కనిపించే దృశ్యం యొక్క మార్పు కంటే స్వీయ మార్పు అవసరం. ఉండమని ఎదుటివారిని వేడుకునే కన్నా వారిని పశ్చాత్తాపపడేలా చేస్తాను. మీరు మీ చరిత్ర కోసం కాకుండా మీ భవిష్యత్తుకు సరిపోయే వ్యక్తులతో కలిసి ఉండాలి. ఒక వ్యక్తి యొక్క నిజమైన రంగును అర్థం చేసుకోవడానికి అతని చర్యను మాత్రమే చూడకండి, వారి ప్రతిచర్యను గమనించండి. ప్రతిచర్యను నకిలీ చేయడం కష్టం. ఈ 3 విషయాలను ఎప్పుడూ త్యాగం చేయవద్దు: మీ కుటుంబం, మీ హృదయం, మీ గౌరవం. మీరు ఒక వ్యక్తి జీవితానికి ఇకపై ప్రయోజనకరంగా లేనప్పుడు మీరు వారి యొక్క నిజమైన రంగులను చూస్తారు. జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు దీన్ని గుర్తుంచుకోండి: ఎంతటి అపరాధం అయినా గతాన్ని మార్చదు, ఏ ఆందోళన అయినా భవిష్యత్తును మార్చదు. ఒక మేధావి తన అగౌరవాన్ని ఎదుర్కోవటానికి కోపం తెచ్చుకోవడం, వాదించడం మానుకుంటాడు. చెడ్డ రోజు మీకు చెడ్డ జీవితం ఉన్నట్లు భావించేలా చేయవద్దు. సాధారణ స్థాయి కంటే ఎదగాలని కోరుకునే వారికి చదవడం చాలా అవసరం.